వినాయక చవితి అనగానే మనకు కుడుములు గుర్తొస్తాయి కదా, కానీ కుడుములు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదండి. చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా. అలా చేయడానికి ఇలా ఇంట్లోనే ఈజీగా ఉండే ఐటమ్స్తో, పాకంతో పని లేకుండా, ఆవిరితో పని లేకుండా ఇలా సింపుల్గా మోదకని ఈజీగా ప్రిపేర్ చేయండి. దానికంటే ముందుగా తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో అరకప్పు అటుకులు తీసుకోవాలండి. నేను ఎర్ర అటుకులు తీసుకున్నానండి. మీరు దీనికి బదులు తెల్ల అటుకులు కూడా తీసుకోవచ్చండి. చూడండి, ఎర్ర అటుకులు అనేది ఇలాగుంటాయి కలరు. ఇప్పుడు వీటిని ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోవాలండి. మినిమం అంటే ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటే సరిపోతుందండి. చక్కగా బొరుగుల్లాగా వస్తాయండి. ఇవి బాగా పొంగుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటాయండి. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, ఇలా వేయించుకోవాలి. చూసారా, ఇలా బొరుగుల్లాగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇవి బాగా చల్లగా అవ్వాలండి. అలాగే 1/2 కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకోవాలండి. మీ దగ్గర ఇది లేకపోయినట్లయితే ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, పైన నల్ల చెక్క తీసేసుకొని మిక్సీ పట్టుకుంటే కూడా ఇలా డెసికేటెడ్ పౌడర్ లాగా రెడీ అయిపోతుందండి. 1/2 కప్పు తీసుకొని ప్యాన్లో వేసుకొని సిమ్లో ఉంచుకొని జస్ట్ 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ వేయించుకోండి. జస్ట్ 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆపుకొని దీన్ని కూడా పక్కన ఉంచుకుందాము. అంతలోగా మనము మిక్సీ జార్లోకి చల్లారిన అటుకులను వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అటుకులు అలాగే డెసికేటెడ్ కోకోనట్ తీసుకున్నామో ఆ కప్పుతోనే కప్పు ఫుల్గా మనం పల్లీలు తీసుకోవాలండి. నేను ఆల్రెడీ పల్లీలు వేయించుకొని పొట్టు తీసించుకున్నానండి. మనకు రెడీమేడ్కి కూడా పల్లీలు వేయించినట్టు దొరుకుతాయి కాబట్టి అవి కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. పల్లీలు కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మరి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టుకున్నారనుకోండి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుందండి. కాబట్టి ఇలా కాస్త పొడి పొడిగా ఉండాలి. అలాగే బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా మిక్సీ పట్టు ఉంచుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసి ఉంచుకుందాము. ఇప్పుడు ఏ కప్పుతో మనం పల్లీలు తీసుకున్నామో ఆ కప్పుతోని ఫుల్గా మనము బెల్లం పొడిని తీసుకోవాలండి. బెల్లం పొడి చేసుకొని కప్పు ఫుల్గా కొలుచుకొని తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టాం కదండి ఎండు కొబ్బరిని ఇందులో వేసేసుకొని బాగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. బాగా మిక్సీ పట్టుకున్నారనుకోండి బెల్లం అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయి కొబ్బరితో పాటు ఇలా ముద్దగా తయారవుతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో ఇలా చక్కగా కలుపుకోవాలి. అంతా కూడా చక్కగా కలిసిపోతుందండి. మనం ఇందులో నెయ్యి కూడా వేయనవసరం లేదండి. పాకం కూడా పట్టాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా బాగా లడ్డూలాగా చేసుకోవచ్చండి. చక్కగా ఇలా లడ్డూలాగా వస్తుంది. మీకు ఇలా ముద్దగా రానట్లయితే మిక్సీ పట్టుకోండి. అంతా కూడా మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే కూడా బాగా మెత్తగా వచ్చేస్తుందండి. ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు మనము మోదకను ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా మౌల్డ్ అనేది దొరుకుతుందండి. మనకు షాపులో దొరుకుతుంది, లేకపోతే ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతుందండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటూ మనం లోపలికి బాగా గట్టిగా ఇలా వేలుతో ప్రెస్ చేస్తూ ఇలా ఫిల్ చేసుకోవాలి. బాగా గట్టిగా ప్రెస్ చేయాలండి. అప్పుడే డిజైన్ అనేది చక్కగా వస్తుంది. చూడండి, ఇలా బటన్ వేలుతో ఇలా చుట్టూ కూడా సరి చేసుకుంటూ మనము ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, చక్కగా అంచు వరకు మనము ఇలా గట్టిగా లెవెల్ చేసుకుంటూ ప్రెస్ చేసుకున్నామంటే చక్కగా లోపలంతా ఫిల్ అయిపోతుందండి. తర్వాత నెమ్మదిగా మనము మోల్డ్ని ఇలా ఓపెన్ చేసామంటే చక్కగా మనకు మోదక్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, డిజైన్ కూడా చాలా చక్కగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఉండే ఐటమ్స్తో చాలా సింపుల్గా ఈ వినాయక చవితికి ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా అండి. మనం ఇవి చేసి పెట్టామంటే పిల్లలకి నచ్చింది కదా. అలాగే మన ఛానల్లో గోధుమ పిండితో చేసిన తాలికల రెసిపీ ఉందండి. దాని లింక్ కూడా ఇస్తాను, ట్రై చేయండి. చాలా హెల్దీ అండి అది కూడా. చూసారు కదండి ఎంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చో. మనకు పండుగ అప్పుడు అస్సలు టైం ఉండదు కదండి. అలాంటప్పుడు ఇంట్లో ఉండే ఐటమ్స్తో జస్ట్ 5 నిమిషాలు అలా ప్రిపేర్ చేసేయచ్చండి. టైము చాలా తక్కువ, టేస్ట్ బాగుంటుంది. అదే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. నచ్చిందా అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలా సింపుల్ రెసిపీ, అలా హెల్త్కి కూడా మంచిది కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ మోదక్ ప్రిపేర్ చేయడానికి అస్సలు స్టవ్తో పని ఉండదండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు. ఇంట్లో ఉండే రెండు పదార్థాలతో ఇది చేయొచ్చండి. ముందుగా మనము వేయించుకున్న పల్లీలు తీసుకోవాలండి. సూపర్ మార్కెట్లో కూడా మనకు రోస్టెడ్ పీనట్స్ దొరుకుతాయి కదండి, అవి కూడా తీసుకోవచ్చు. ముందుగా మనం మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త బరగ్గా ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా కాస్త పలుగ్గా ఉండాలండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే జార్లోకి ఖర్జూరా తీసుకోవాలండి.
గింజలన్నీ తీసేసుకొని ఇలా పైనుండే ఇవి కూడా తీసేసుకోవాలి. బాగా మెత్తగా ఉండే ఖర్జూరా తీసుకున్నారంటే చాలా బాగుంటుందండి. నేను ఒక 3/4 కప్పు తీసుకున్నానండి. ఖర్జూరా బాగా మెత్తగా ఉంది. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మెత్తగా ఉండేదైతే మీకు 3/4 కప్పు సరిపోతుందండి. కాస్త డ్రైగా ఉన్నట్లయితే 1 కప్పు వేసుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇంతకుముందు మన ఛానల్లో మోదక్కు స్టవ్తో పని లేకుండా చేసుకున్న రెసిపీ కూడా ఉందండి. దాని లింక్ కూడా ఇస్తాను, ట్రై చేయండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా అన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మీరు నెయ్యి ఎక్కువ తినేటట్లయితే ఇంకాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చండి. మొత్తం కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. నేను తీసుకున్న 3/4 కప్పు ఖర్జూరా సరిపోయిందండి. బాగా మెత్తగా ఉంది కాబట్టి 3/4 కప్పు సరిపోయిందండి. చూడండి బాగా ఇలా లూజ్గా ఉంది. కాస్త గట్టిగా ఉన్నట్లయితే మీరు కంపల్సరీ 1 కప్పు తీసుకోవాలండి ఖర్జూరాని. చూడండి ఇలా రౌండ్స్ బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మోదక్ ప్రిపేర్ చేసే మిషన్ తీసుకోవాలండి. మనకు ఇది డీమార్ట్లో దొరుకుతుంది, అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి ఈజీగా. దీనికి కాస్త నెయ్యి అనేది ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల చక్కగా వస్తాయండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని ఇలా వేలు సెంటర్లో పెట్టేసుకోవాలండి. గట్టిగా నొక్కి పెట్టుకున్నామంటే డిజైన్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఈ మిశ్రమాన్ని లోపల పెట్టుకొని గట్టిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల డిజైన్ అనేది చక్కగా వస్తుందండి. మొత్తం కూడా ఇలా ఫిల్ చేసుకోవాలి. అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసామంటే చూడండి ఎంత చక్కగా వచ్చిందో డిజైన్ కూడా. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంట్లో ఉండే 2 పదార్థాలతో ఈజీగా చేసుకోవచ్చు. మీకు నచ్చింది కదా, అయితే వెంటనే ట్రై చేయండి. ఎలాగొచ్చిందో టేస్ట్ అనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వారందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.